Hi guys, welcome back to our channel. This is Shiva. You're watching Shiva Ram Tech YouTube channel. Guys, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. చాలా మందికి సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలని చెప్పేసి అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళకి ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ అయితే ఉండదు. బట్ వాళ్ళు మొబైల్లోనే నేర్చుకోవాలని చెప్పేసి అయితే చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు గైస్. బట్ ఇక్కడ మనం సైబర్ సెక్యూరిటీ కానీ ఎథికల్ హ్యాకింగ్ కానీ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండాలన్నమాట. బట్ ఏంటంటే ఇది ఓన్లీ ల్యాప్టాప్స్లలో కంప్యూటర్స్లలోనే యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ నేను మీకు ఇప్పుడు ఒక ట్రిక్ అయితే చెప్తాను. సో ఈ ట్రిక్ యూజ్ చేసి మీరు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని మీ మొబైల్లో కూడా మీరు రన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అందుకని మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ట్రిక్ అనేది ల్యాప్టాప్లో ఎలా రన్ చేయాలి లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ల్యాప్టాప్లో చూపిస్తాను. సో ల్యాప్టాప్లో చూపించిన తర్వాత ఆండ్రాయిడ్ మొబైల్లో చూపిస్తాను. ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా ఏ విధంగా రన్ చేయాలి ఇది అని చెప్పేసి. సో అందుకని మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. అండ్ అలాగే గైస్, మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. సో అక్కడి నుంచి నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో కూడా నేను సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ రిలేటెడ్ పోస్టులు అయితే పెడుతుంటాను. సో అక్కడ కూడా మీరైతే ఫాలో చేయండి గైస్ ఇన్స్టాగ్రామ్లో కూడా. అండ్ మీరు నాతో మాట్లాడాలనుకుంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. బట్ కొంచెం లేట్ అవ్వచ్చు. ఓకేనా? సో మనం లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సింపుల్గా మీరు ల్యాప్టాప్లో అయితే ఆల్మోస్ట్ మీరు వర్చువల్ బాక్స్ కానీ VMware కానీ సో అవి ఇన్స్టాల్ చేసి మీరు అందులో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నానంటే ఆన్లైన్లో కూడా ఏ విధంగా రన్ చేయాలి లైనక్స్ అనేది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్లో చూపిస్తాను. అండ్ తర్వాత మీకు ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా చూపిస్తాను. ఏంలో సింపుల్గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ onworks.net అని టైప్ చేయండి. onworks.net అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఒక వెబ్సైట్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా కిందికి రండి. సో ఇక్కడ ఏంటంటే మీరు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నిటిని మీరు ఆన్లైన్లో రన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ మనకి చాలా ఉన్నాయి. జోరిన్ ఓఎస్ ఉంది, యుబంటు ఉంది, చాలెట్ ఓఎస్ ఉంది, అండ్ ప్యారడ్ ఓఎస్ ఉంది. సో మనం ఎక్కువగా మన హ్యాకింగ్ ఏం యూజ్ చేస్తాం? ఖాళీ లైనక్స్ లేదా ప్యారడ్ ఓఎస్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. యుబంటు కూడా యూజ్ చేస్తుంటారు. బట్ ఏంటంటే ఇందులో ప్రీ ఇన్స్టాల్ టూల్స్ అయితే రావు హ్యాకింగ్ సంబంధించిన. బట్ ఖాళీ లైనక్స్లో ప్యారడ్ ఓఎస్లో ఏంటి అంటే హ్యాకింగ్ సంబంధించిన ప్రీ ఇన్స్టాల్డ్ టూల్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ప్యారడ్ ఓఎస్ని రన్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ రీడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. ఇదే ప్రాసెస్ మీరు ఆండ్రాయిడ్ మొబైల్లో చేయాలన్నమాట. బట్ నేను లాస్ట్లో చూపిస్తాను, లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి గైస్. సో ఇక్కడ కిందికి వచ్చేసి ఇక్కడ రన్ ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది గైస్. సో ఇక్కడ సింపుల్గా స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం 20 seconds అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో వీడియోని అయితే నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను గైస్. ఇక్కడ సింపుల్గా రెడీ వచ్చిన తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇది మళ్ళీ కొంచెం టైం అయితే తీసుకుంటుంది గైస్. సో ఇక్కడ మళ్ళీ మనం 25 seconds అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో నేను మళ్ళీ వీడియోని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను గైస్. సో మనకి సక్సెస్ఫుల్గా ఇక్కడ కనెక్ట్ అవుతుంది చూడండి గైస్. సో ఇక్కడ మనకి ఫైనల్గా ప్యారడ్ ఓఎస్ అయితే ఓపెన్ అవడం జరిగింది. సో ఇది మనకి ఫ్రీగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ సైట్స్కి అయితే అడ్వర్టైజ్మెంట్స్ అయితే వస్తుంటాయి గైస్. మీరు కొంచెం పేషెన్స్తో దీని అయితే యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను టర్మినల్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ నార్మల్గా LS అని టైప్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ యాజ్-ఇట్‌గా ఇది లైనక్స్ అనమాట. బట్ మనకి ఫ్రీగా వీళ్ళు పోస్ట్ చేసేసి మనకి ఇక్కడ ఇస్తున్నారు. అందుకని ఇక్కడ సైడ్కి అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తున్నాయి. సో మీరు జాగ్రత్తగా అయితే యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో రన్ చేసుకోవచ్చు లైనక్స్ని. అండ్ మీకు PC ఆర్ ల్యాప్టాప్ ఉంటే మీరు వర్చువల్ బాక్స్ లేదా VMware వర్క్ స్టేషన్ అయితే ప్రిఫర్ చేయండి గైస్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ మొబైల్లో సేమ్ ఇదే లైనక్స్ని ఏ విధంగా రన్ చేయాలో చూద్దాం. సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఒకసారి చూపిస్తా చూడండి. మీరు ఏం లేదు, సింపుల్గా ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసేసి onworks.net అని స్టార్ట్ చేయండి. onworks.net అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. కిందికి రండి. కిందికి వస్తే మీకు ఇక్కడ ప్యారడ్ ఓఎస్ ఉంటుంది. ఇక్కడ రీడ్ మోర్ మీద క్లిక్ చేయండి. రీడ్ మోర్ మీద క్లిక్ చేస్తే మీరు అగైన్ మళ్ళీ ఇక్కడ ఒక పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ రన్ ఆన్లైన్ ఉంది కదా, దీన్ని మీద క్లిక్ చేయండి. సో దీన్ని మీద క్లిక్ చేయగానే ఇక్కడ స్టార్ట్ అని ఉంటుంది. సో స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ 20 seconds అయితే వెయిట్ చేయమంటుంది. యాసిస్ మన సిస్టంలో చేసిన ప్రాసెసే, బట్ మీకు సిస్టంలో అండ్ ఆండ్రాయిడ్ మొబైల్లో రెండిట్లో చూపిద్దామని చెప్పేసి అయితే చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ రెడీ ఓకే అని వచ్చిన తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేయండి. అగైన్ ఇక్కడ ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది. తీసుకొని మనకి ఓఎస్ని అయితే రన్ చేస్తుంది గైస్. సో గైస్ ఇక్కడ చూడండి మనకి సక్సెస్ఫుల్గా ఇదైతే కనెక్ట్ అవ్వడం జరిగింది. సో గైస్ ఇక్కడ చూడండి మనకి మొబైల్లో కూడా సక్సెస్ఫుల్గా ప్యారడ్ ఓఎస్ అయితే రన్ అవ్వడం జరిగింది గైస్. సో దీన్ని మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకొని కూడా మీరైతే దీన్ని యూస్ చేయొచ్చు గైస్. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇక్కడ నేను అప్లికేషన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో కంప్లీట్గా టచ్ అయితే వర్క్ అవుతుంది అన్నమాట మీకు ఇక్కడ. సో ఇట్లా. సో ఇది గైస్, ఈ విధంగా మీరు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని మీరు ఆన్లైన్లో రన్ చేసుకోవచ్చు.
సో మీరు మోస్ట్లీ అయితే ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ తీసుకొని యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. సో ఇదేంటి అంటే బాగా ప్యాషన్ ఉండి మీకు పీసీ ఆర్ ల్యాప్టాప్ని మీరు ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు, అంటే బై చేయలేకపోతున్నారు. సో బట్ మీరు నేర్చుకోవాలనుకుంటే సో ఇవి ట్రై చేయండి. సో ఆన్లైన్లో ఈ విధంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. బట్ మీ దగ్గర ల్యాప్టాప్ ఆర్ పీసీ ఉంటే మాత్రం కంపల్సరీగా మీరు వర్చువల్ బాక్స్ VMware యూస్ చేసి నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్, ఓకేనా. సో ఇది ఒక ట్రిక్ లాంటిది. సో మీకు చాలా బాగా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ లేని వాళ్ళకి. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.